నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వేటాడి లేపేస్తాం, ఇరాన్ ప్రతీకార గర్జన. అమెరికా, ఇజ్రాయిల్ ఎంత రెచ్చిపోయినా సరే మేము ఎక్కడా కూడా తగ్గమంటున్నది. తాడో పేడో తేల్చుకుంటున్నాం అన్నది. మరణమా శరణమా అని వాళ్ళంటే దేనికన్నా మేము సిద్ధం, రండి తేల్చుకుందాం అన్నది. చాలా చాలా ధైర్యం ఉండాలి ఇరాన్కి. ఎందుకంటే అమెరికాతో యుద్ధం అంటే మాటలు కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా దడదడలాడిస్తున్నది, వణికిస్తున్నది అని. మరి ప్రస్తుతం ప్రపంచం ఊపిరి బిగబెట్టి చూస్తున్న ఒకే ఒక దృశ్యం, పశ్చిమాసియాలో ముగిసిపోతున్న ఒక శకం. ఇజ్రాయెల్ గడ్డను దశాబ్దాలుగా శాసిస్తున్న బెంజమిన్ నెతన్యాహు ఎక్కడ? ఆయన శ్వాస ఇంకా ఆడుతుందా, లేక శత్రువుల ప్రతీకార క్షిపణి ఆ ప్రాణాన్ని హరించిందా? ఇది అందరిలోనే వస్తున్న ప్రశ్న. మన ప్రస్తుతం ఇదే ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన అంశం. ఒక పైక ఇజ్రాయెల్ ప్రభుత్వం మా ప్రధాని సురక్షితం అంటూ ప్రకటనలు చేస్తున్న ఆ మాటలో మునుపటి ధీమా కనిపించడం లేదు. మరోవైపు ఇరాన్ గడ్డపై నుంచి వస్తున్న గర్జనలు ప్రపంచాన్ని వణికిచ్చేస్తున్నాయా అన్నంతగా ఉన్నాయి. బతికి ఉంటే చంపేస్తాం, ఒకవేళ చనిపోయి ఉంటే ఆ శవాన్ని గాలికి వదిలేస్తామంటూ ఇరాన్ చేస్తున్న డెడ్లీ వార్నింగ్స్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు నెతన్యాహు గత కొన్ని రోజులుగా బహిరంగంగా కనిపించకపోవడం వెనుక ఏదో పెద్ద ప్రమాదమే పొంచి ఉందన్న అనుమానాలు రోజు రోజుకి బలపడుతున్నాయి. మరి తాజాగా నెతన్యాహు అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతుంది. ఆ వీడియోలో ఆయన కనురెప్పలు కదలికలు, పెదవుల కదలికలో స్పష్టంగా కనిపిస్తున్న అసహజత్వం అది నెతన్యాహు కాదు, కేవలం ఏఐ సృష్టించిన డీప్ ఫేక్ బొమ్మ అంటూ సాక్ష్యాధారాలతో సహా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు నెటిజన్లు. జనాలను నమ్మించడానికి ఒక దేశ ప్రధాని పేరుతో సోషల్ మీడియాలో నకిలీ వీడియోలను వదలాల్సిన అవసరం ఇజ్రాయెల్కు ఎందుకు వచ్చింది? మరి ఈ గందరగోళం మధ్య ఇరాన్ సైనిక విభాగం రెవల్యూషనరీ గార్డ్స్ చేసిన ప్రకటన భూకంపాన్నే పుట్టిస్తుంది. మరొక వైపు చిన్నపిల్లల రక్తం కళ్ళ చూసిన నెతన్యాహు ఒకవేళ ఇంకా బతికే ఉంటే పాతాళంలో ఉన్నా సరే బయటకు లాగి మరీ అంతం చేస్తామని మరణ శాసనం రాసింది. మరి ఇజ్రాయెల్ అగ్రనేతల ప్రాణభయంతో చీకటి బంకర్లో ఎలుకల్లా దాక్కుంటున్నారని, వారిని వెంటాడి వేటాడి మరీ శిక్షిస్తామని ప్రతీకార గర్జన చేస్తుంది ఇరాన్. మరి ఇరాన్ దూకుడు చూస్తుంటే నెతన్యాహు ఆచూకీపై లేదా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వారి దగ్గర పక్కాగా ఏదో ఇన్ఫర్మేషన్ ఉందన్నది స్పష్టమవుతుంది. ఇక ఇజ్రాయెల్ మాత్రం ఇవన్నీ అభూత కల్పనలని కొట్టి పారేస్తుంది. ప్రధాని క్షేమంగా ఉన్నారని, ఆయన పనుల్లో నిమగ్నమై ఉన్నారని చెబుతూ కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది కూడా. కానీ ఆ ఫోటోల్లో ఉన్న వాతావరణం, అక్కడి వెలుతురును గమనిస్తే అవన్నీ గతంలో దిగిన పాత ఫోటోలేనని యుద్ధ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. మరి ప్రజల్లో ధైర్యం నింపడానికి, సైన్యం నీరసించిపోకుండా ఉండడానికి ఇజ్రాయెల్ ఆడుతున్న మైండ్ గేమ్ ఇదని విశ్లేషకులు మాట్లాడుతున్నాడు. మరి నిజంగా నెతన్యాహు క్షేమంగా ఉంటే ఒక నిమిషం పాటు లైవ్ వీడియోలోకి వచ్చి తన ఉనికిని ఎందుకు చాటుకోవడం లేదన్నది చాలామందిలో ఉన్న ప్రశ్న. ప్రస్తుతం ఇదే $1,000,000 ప్రశ్నగా కూడా మారుతున్న నేపథ్యం. అయితే నెతన్యాహు తనకి కాఫీ ఇష్టమని చెప్పి ఎక్కడో ఒక కాఫీ షాప్ నుంచి మాట్లాడిన వీడియో ఒకటి ఉంది. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. సరే, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి అయితే ఈరోజు నెలకొందని చెప్పాలి. మరి ఇది కేవలం సైకలాజికల్ వార్ఫేరా, లేక ఇజ్రాయెల్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం మొదలైందా? నెతన్యాహు లేని ఇజ్రాయెల్ సైన్యం ఇక ఎంతవరకు పోరాడగలదు? ఒకవేళ ఇరాన్ హెచ్చరించినట్లుగానే నెతన్యాహు శకం ముగిసి ఉంటే మరి పశ్చిమాసియాలో రాజకీయ మ్యాప్ మొత్తం తలకిందులు కావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ క్లైమాక్స్కు చేరుతున్న వేళ ప్రపంచం చూపులన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్ బంకర్ల వైపే ఉన్నాయి.